దేవునికి స్తోత్రం. ఏ దిన విజయ వీరుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. విశ్వ విజయప్రదాత అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? ప్రభు యొక్క మహాకృప నిత్యము నిరంతరం మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండి సంపూర్ణమైన కార్యాభివృద్ధిని ప్రభు మీ జీవితంలో మీ కుటుంబాల్లో జరిగించి సమాధానం దయచేసి నెమ్మది దయచేయును గాక. ప్రభు మీ పక్షమున సంపూర్ణమైన కార్యాభివృద్ధిని కలుగు చేయును గాక. దేవాదేవుడు మీ కుటుంబంలో సంపూర్ణ విజయం కలుగు చేయును గాక. దేవుడు మీ ప్రతి అవసర అక్కర్లు కూడా తీర్చి శాంతియుతమైన మేలైన ఘనమైన సుందరమైన కార్యం జరిగించి సంపూర్ణమైన బహుమానాలతో మిమ్మల్ని నింపును గాక. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు మనకిచ్చిన శుభవాగ్దానంలో ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచిందునని కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం మనకు తెలియపరుస్తుంది. ఉదయకాలంన పరమ తండ్రి యొక్క బంగారు ముఖమును ఎవరైతే చూచున్నారో వారు నిశ్చయముగా దేవుని ప్రసన్నతతో తృప్తిపరచబడుదురు. వారి ముఖములు ప్రకాశించును, వారు ఎన్నడూ సిగ్గుపడరు. దేవుని బిడ్డలారా, జీవగల దేవుని బిడ్డలందరూ ప్రతి దినమున ఆయన సన్నిధానములో ప్రార్థించుటకు వాడుక చేసుకొనవలెను. దానిని మన బాధ్యతగా తీసుకొనవలెను. ప్రతిదినము దేవునికి ప్రార్థించడం దేవుడు మనకిచ్చిన గొప్ప తలాంతుగా గుర్తించండి. ప్రార్థించే విశ్వాసం ఉన్నప్పుడు పనిచేయటానికి విశ్వ విజయప్రదాత మనకున్నాడు. ఆ దేవాది దేవుడు సంపూర్ణమైన కార్యాభివృద్ధిని మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడే. దేవునికి ప్రార్థించడం అనేది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప తలాంతు. జీవగల దేవుని బిడ్డలారా, క్రమమైన ప్రార్థనా వేళను ప్రార్థించండి. తప్పకుండా క్రమమైన ప్రార్థనా వేళను మీరు పాటించితే గనక దేవుడు తన సంపూర్ణమైన కార్యమును మీ పట్ల జరిగించగల గొప్ప దేవుడు. నిర్లక్ష్య స్వభావంతో ప్రార్థించకండి. దేవుని ప్రసన్నత మిమ్మను ఆవరించినట్లుగా ప్రార్థించండి. ప్రభువైన యేసుక్రీస్తు తన వాడుకు చొప్పున సమాజ మందిరమునకు వెళ్ళి తన వాడుకు చొప్పున ప్రార్థించుటకు ఒలీవ కొండ ఎక్కాను. తన వాడుకు చొప్పున వారికి బోధ చేశాను. ఉదయకాలంలో క్రీస్తుతో కూడా సహవాసం చేయుటను నీవు వాడుకగా చేసుకునే ఎడల నీవు ధన్యుడవు ధన్యురాలు. దేవుని బిడ్డ, రాజులకు రాజుతో సంభాషించు సంతోషించువారు ధన్యులే కదా. జీవాధిపతి అయిన దేవదేవుడితో సంభాషించడం దేవుడు మనకిచ్చిన గొప్ప తలాంతే కదా. దేవుడితో మాట్లాడుకోవడం ఎంత గొప్ప భాగ్యము. ప్రభువైన యేసుక్రీస్తు అడుగు జాడల్లో మనం నడుచు నిమిత్తము అన్ని విషయంలోనూ ఆయన మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండాను. కాబట్టి తెల్లవారుజామున లేచి ప్రార్థించండి. అనుదినము నా గడిపేద కనిపెట్టుకుని నా ద్వారబంధములతో కాచుకుని నా ఉపదేశం వినువారు ధన్యులని దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా సంపూర్ణమైన కార్యాభివృద్ధిని మనం పొందగలదు. ఉదయకాల సమయమే మీరు ప్రార్థించండి, ప్రభు యొక్క అద్భుతమైన కార్యాభివృద్ధిని పొందండి. ఉదయకాలనే ప్రార్థించండి, సంపూర్ణ జయం పొందండి. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవదేవుడికి మహిమకరంగా మీకు ఆశీర్వాదకరంగా ఆయన తట్టు చేతులెత్తండి. విజయవంతన కార్యం మీరు పొందండి. దేవుని బిడ్డలారా, ప్రభు మీతో ఉన్నాడు, మీ పక్షాన్ని ఉండగలుగుతాడు. సంపూర్ణ జయ విజయం మీకు అనుగ్రహించగల గొప్ప దేవుడే. అధైర్యపడక ధైర్యంగా ప్రభుతో కొనసాగండి. ప్రభు సంపూర్ణ కార్యాభివృద్ధిని పొందండి. ప్రభు కృప మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిషుదుడును మహోన్నతుడు సర్వోన్నతుడైన మా ప్రియ విజయ వీరుడా మీకు స్తోత్రాలు. విశ్వ విజయప్రదాత మీకు స్తోత్రాలు, వందనాలు నాయమూర్తి. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలమైన మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనా విన్నపాలకు మీరు ప్రతిఫలం దయచేయగల దేవుడు గనక బిడ్డలకి శాంతి సమాధానం నెమ్మది ఆదరణ సంరక్షణ దయచేసి విజయం దయచేసి దేవా ఎటువంటి కలవరము చింత బిడ్డలు లేకుండా సంపూర్ణమైన కార్యశుద్ధిని దయచేయండి. అందరినీ బలపరచండి. సాధుని కీడు నుండి వీళ్ళని తప్పించి రక్షించి బలపరిచి జయ విజయం దయచేసి
మహోన్నతమైన గొప్ప కార్యాలు బిడ్డలందరి పట్ల జరిగించి ఈ సంవత్సరంలో సంపూర్ణ జయ విజయం బిడ్డలకు అనుగ్రహించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసు నామములో సమాధానంతో చేపెట్టి నడిపించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. జయము గల దేవదేవుని బిడ్డలారా, ఈ ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీరు తెలియపరచండి. వాట్సాప్ ద్వారా మీ యొక్క ప్రార్థన అవసరతలు కూడా తెలియపరచండి. ప్రభు మీకు తోడేయండి గాక. గాడ్ బ్లెస్ యూ.